ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది? ది మోస్ట్ బ్యూటిఫుల్ నేచురల్ బ్యూటీస్ గింత కూడా మేకప్ వేసుకోరు, బోడుప్పలకి వచ్చినాం. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా బాబు అని ఎలాంటి సందర్భాల్లో ఏం జరుగుతాయి అంటారు? సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయినప్పుడు అమ్మయ్యా వీళ్ళ గోలు వదిలిపోయింది అనిపిస్తుంది. ఆ పిల్లలు కూడా అదే ఉంటది, అమ్మయ్య రోజు అదే దోశ అదే ఇడ్లీ తిన్నాం, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ని కలుసుకుంటాము అని. హలో, అసలు ఆ చీరేంటి, అసలు ఆ నగలేంటి, అసలు ఆ అద్దాలేంటి, అసలు ఆ నవ్వేంటి, అసలు ఆ అందమేంటి? రవి గారు వస్తున్నారని స్పెషల్ గా రెడీ అయ్యాను. నాకు తెలిసి 12 గంటలకు మిమ్మల్ని పిలిస్తే పొద్దున 4 గంటలకు లేచి మేకప్ వేసినావు కదా. ఇప్పుడు చెప్తానండి డైలాగు. అరే వా, అరే అరే అమ్మా నువ్వు ఆ అద్దాలు పెట్టుకో, ఐస్లకి వెళ్ళి స్పార్క్లు వస్తున్నాయి నాకు. డైలాగ్ కోసం పెట్టుకోవాలి. పెట్టుకో పెట్టుకోను పెట్టుకో. హలో రవి గారండి. రాంగ్ నంబర్ పెట్టేయండి, రాంగ్ నంబర్ పెట్టేయండి. ఎక్కడ ధనధాన్యం ఉంటుందో అక్కడ భాగ్యలక్ష్మి ఉంటుంది. ఎవరా భాగ్యలక్ష్మి, ఎవరా భాగ్యలక్ష్మి? నేనే. ఈ డైలాగ్ చెప్పనీకా ఇంతసేపు వెయిట్ చేసి 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 ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అమ్మయ్య స్టార్ట్ అయింది, ఒక పని అయిపోయింది అనిపిస్తుంది. నువ్వు ఎంత వెయిట్ చేసినా షో 12 గంటలకే స్టార్ట్ అవుతుంది, దాని ముందు దాని తర్వాత స్టార్ట్ అవ్వదమ్మా. పిల్లల్ని 2 రోజులు అమ్మ గాని అత్తమ్మ గాని తీసుకెళ్తా అంటే అమ్మయ్య అనిపిస్తుంది. ఇది రియల్ హ్యాపీనెస్. రోజు బాగానే చూసుకుంటావు, కానీ ఏ పూట అయితే వాళ్ళు అలా వెళ్తారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, లోపటి నుంచి ఒక కాంచన వస్తుంది. అరే వరల్డ్ కప్ తీసుకురారా, రండమ్మా సూపర్, రండి 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 వరల్డ్ కప్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయిపోయినప్పుడు అబ్బా ప్రశాంతంగా ఫీల్ అయిపోయి. దీనికి మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ కనెక్ట్ అవుతాడు. ఆ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసినప్పుడు వస్తుంది చూడు లోపటి నుంచి. రండమ్మా మ్యూజిక్ ఏరా. అండ్ ఫైనల్ ఎస్ మా పక్కింటి ఆవిడ నా హస్బెండ్ కొట్టినప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. దీన్ని సాడిజం అంటారు. రండమ్మా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో ఇంకా క్రేజీ క్వశ్చన్ అయిపోయింది. ఇంకా మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. హాయ్ రవి. హాయ్ బాగున్నారా? చాలా. ఏంటి అందంగా ఉన్నారు ఇవాళ? మీరే ఏదైనా మీ దగ్గర అమృతం ఉంటే మాకు ఇవ్వండి కొంచెం. నా దగ్గర ఎందుకుంటది మేడం? అబ్బచ్చా. అబ్బచ్చానా? లేకపోతే ఇంత అందంగా ఎలా ఉన్నారు? అంటే అమృతం తాగడం వల్ల అందం కాదమ్మా. ఇగో మీరు ఇంతమంది అందంగా ఉన్నారు కదా, సూర్యుడు వెలుతురు వల్ల భూమి మీద వెలుతురు వస్తుంది కదా. మీరు సూర్యుడు, నేను భూమి. అది మా అమ్మ వల్ల. స్టైల్ బాగుంది రవి గారు. వాకింగ్ స్టైల్ బాగుందా? అది సీజన్ మారుతా ఉంటది. ఎండాకాలం కదా కొంచెం. ఇంతటి ఎండలం మండుతుంటే మీరు వణుకుతున్నారేంటండి? మీ చల్లని చూపు తగిలి నాకు చలి పెడుతుంది. అయినా ఇంత రచ్చ జరుగుతుంది, మీరేంటండి ఇంత సైలెంట్ గా ఉన్నారు? మీరు కూడా ఏదో ఒకటి వేయండి. సో గుడి కాబట్టి సైలెంట్ గా ఉండాలి కదా రవి గారు, అందుకే సైలెంట్ గా ఉన్నాను. అమ్మా ఇది గుడి కాదమ్మా, ఆడవాళ్ళు మీకు జోర్లు సెట్టు, తెల్ల టెంటు. ఆడాలు మీకు జోహార్లు అంటేనే గుడి, మీరే మా దేవుడు. అమ్మా ఆయన నీ మీద కేసు పెడతాను రవి నేను. అవేం కొత్త కాదమ్మా నాకు. నువ్వు ఎందుకు కేసు పెట్టాలనుకుంటావు అది చెప్పు నాకు ఫస్ట్. నీ మాటలతో మా అందరి మనసులు దోచుకుంటావు కదా దొంగ.
ఏంట్రా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఇక్కడ. అందరు మామూలు ఫ్లోలో కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోలో ఉన్నారు. కంటిన్యూ. మనం షోలో లేం రవి, ఆడవాళ్ళు జోహర్ సెట్ లో ఉన్నాం. నువ్వు వేసిన పంచ్ ఎప్పుడో 1920s అయినా నువ్వు అందంగా వేసావు చూడు, అది ఇంపార్టెంట్. నేను అందంగా ఉన్నానా? అప్సరస్సా, మామూలు అందం కాదు, అప్సరస్సా. అప్పుడాలా ఏంచం రా నన్ను అప్సరసని పొగుడుతున్నారు రవి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పడాలు కూడా రావంట కానీ అప్సరస్సా అన్న నేను. మీ అప్సరసలమో కాదో ఏమో గానీ నువ్వు మాత్రం వయసు అయిపోయినా మన్మధుల్లా ఉన్నావు. ఇప్పుడు నేను మన్మధుడు అన్నానికి సంతోషపడాలా, వయసు అయిపోయిందని బాధపడాలి. సో మన ఫస్ట్ రౌండ్ బౌల్ రెడీగా ఉంది. ఒక్కొక్కరు వస్తారు, ఏ టాస్క్ వస్తే ఆ టాస్క్ చేయాలి. ఇక్కడ జడ్జిలు ఎవరు? ఈ బ్యూటిఫుల్ దేవతలు. వాళ్ళు మీకు పాయింట్ ఇస్తారు, వద్దు అని అంటే పాయింట్ ఇవ్వరు. ఓకే, ఫస్ట్ ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. నేను చదువుతా. చిరంజీవి గారు ఏదైనా 3 సిగ్నేచర్ స్టెప్స్ చెయ్యవలను. ఏంటి ఫస్ట్? ఇంద్ర సినిమా నుంచి వీణా స్టెప్ ఒకటి. తీయమని వీణా. ఇంకా ఈ దారుణాలు నేను చూడలేను. ఓకే ఆడియన్స్, ఈవిడికి పాయింట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ధైర్యంగా చెప్పండి. ఎస్లు వచ్చాయి. మోస్ట్లీ అందరు ఎస్ చెప్పారు, కానీ నాట్ 100%, బట్ ఎక్కువ మంది చెప్పారు కాబట్టి పాయింట్ ఇక్కడ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో మీకు పాయింట్ వచ్చింది కాబట్టి మీకు 10 తులాల బంగారం. జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎవరు ఫస్ట్? ఎల్లో తీసావా? డేంజర్. శవం ముందు విలేజ్ లో ఎలా ఏడుస్తారో అది చేసి చూపెట్టు. వామ్మో, ఓ మనోహర్ తాతో, ఏడికెళ్ళిపోయినా తాతో. నిన్న నైట్ మంచిగుండి కదా తాతో, అప్పుడే నూరెళ్ళు నిండిపోయినాయా తాతో. ఉన్నదంతా అమ్మమ్మలకి ఇచ్చిపోయింది తాతో. అమ్మమ్మలకి ఇచ్చిన నాకేమి ఇయ్యలే తాతో. చైన్ కూడా ఎవరికో ఇచ్చింది నైట్ అమ్మమ్మకు తాతో. ఏ అమ్మమ్మకి ఇచ్చిండేంది? ఎంతమంది అమ్మమ్మలు తాత, ఒక్కటి కూడా ఉంచలే తాతో. ఒకసారి లే తాత, నేను వచ్చిన నీకోసం ఎక్కడి నుంచి వచ్చిన తాతో. వామ్మో, తాత లేచిండ్రు. ఈ పర్ఫార్మెన్స్ కి ఓట్లు అడగలేమబ్బా. అమేజింగ్ పర్ఫార్మెన్స్, సూపర్. ఏదో మీకు ఒక గోల్డ్ కాయిన్. మూడో పేషెంట్ సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. 3, 2, 1 మ్యూజిక్. సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. దీనికి మాత్రం ఓట్స్ ఖచ్చితంగా అడగాలి. చెయ్యి చాపండి ముందుకి. సో 50-50 ఉంది కాబట్టి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎవరు? బోరింగ్ దగ్గర బిందెలతో కొట్టుకోవాలి. ఇంకో లేడీని ఎవరినన్నా ఆడియన్స్ నుంచి మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మా నెక్స్ట్ 6 నెలలకి మళ్ళీ ట్యాంకర్ రాదు. లాస్ట్ వచ్చింది, పట్టుకోండి అమ్మా, నీళ్ళు పట్టుకోండి. ఆడుకున్న చాలు, ఇప్పుడు కొట్లాడండి. ఏంటి మీరు అమ్మా సవరం బీకు. సో దీనికి కూడా చేతులు చాపి అవసరం లేదు. ఆవిడ కన్నా సిల్వర్ వచ్చింది, మీకు అది కూడా లేదు. ఎందుకంటే తెలుసు కదా బిందె దగ్గర ఎట్లా కొట్లాడుకుంటారు అసలు, అది ఇక్కడ కనబడలేదు. కాబట్టి ఎస్ లాస్ట్. రండి మేడం.
అడవి మనిషిలాగా ప్రవర్తించాలి. మీ ఆయన ఎక్కడో 20 కిలోమీటర్ దూరం ఉన్నాడు, పరిగెత్తుకుంటూ నీ కోసం రావాలి. అట్లా ఉండాలి. అమ్మా 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 అమ్మా, నువ్వు ఎలుకల్ని పిలవట్లేదమ్మా, మీ ఆయన్ని పిలుస్తా. వచ్చేయండి వచ్చేయండి. ఓ వచ్చేసిన సరిపోయారా ఇద్దరికి? సరే వచ్చారు కాబట్టి ఒక బ్యూటిఫుల్ మెమరీ మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. మీరు మీ ఆయనకి ఎంతగా ఇష్టపడుతున్నారో మాట రూపంలో నేను చెప్పేంత వరకు చెప్తూ స్టాప్ అన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి మీరు. ఓకే, ఆయన్ని పొగడాలి సింపుల్ గా. ఇవన్నీ ఆయన కళ్ళు చూసుకుంటూనే చెప్పాలి. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేదు నాకు లైఫ్ లేదు. యాక్చువల్లీ మాకు ఫాదర్ లేడు, నా ఫాదర్ తర్వాత నాకు ఫాదర్ అయినా హస్బెండ్ అయినా అన్నీ తినే. మా హస్బెండ్ చాలా ప్రేమగా చూసుకుంటాడు. నాకు ఎంత కోపం వచ్చినా కానీ తనే కాంప్రమైజ్ అవుతారు. నాకు ఏది కావాలంటే అది కొనిస్తాడు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే నాకే కోపం ఎక్కువ, తను చాలా కూల్ మైండెడ్. ఎంతైనా తనంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అట్లే తీసుకెళ్ళిపోయాడు. ఏం పర్ఫామ్ చేయట్లేదు ఇవిడ. సిల్వర్ ఫర్ యూ అండ్ ఇంత మంచి హస్బెండ్. గోల్డ్ ఫర్ ది గోల్డెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అమ్మయ్య, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. అక్క యుద్ధం చేయాలి. ఏమో ఉంది. హే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దయ్యం లాగా యాక్ట్ చేయాలి. దాంట్లో రోజు నువ్వు ఎట్లయితే మీ ఆయన ఎదురుగా ఎట్లుంటావో అట్లా ఉండా అంటున్నా అంతే. నువ్వు కూర్చొని తిండి పెట్టండి అయ్యా కానీ మీ ధైర్యానికి మెచ్చుకుంటూ. ఎంతమంది దగ్గర గోల్డ్ ఉంది, ఎంతమంది దగ్గర సిల్వర్ ఉంది? 1 గోల్డ్ 2 సిల్వర్ ఇక్కడ, అండ్ 1 గోల్డ్ అండ్ 1 సిల్వర్ ఇక్కడ. సో కాబట్టి కనీసం కాయిన్స్ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరే రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ మేడం, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ అదృష్టం ప్లస్ కొంచెం తెలివి ఉంటే చాలు, బోల్డ్ డబ్బు గెలుచుకోవచ్చు. ఎలా అంటే ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇచ్చారనుకోండి ఇలా వేస్తారు. ఎంత ఉంది నా 100 రూపాయలు. చూసినావా, మై టైమ్ ఇస్ వెరీ బ్యాడ్ బట్ యువర్ టైమ్ క్యాన్ బి వెరీ గుడ్. 1000 రూపాయలు రావచ్చు, కానీ జోకర్ వచ్చిందా ఏమీ రాదు. అందరికీ ఒకటే ఛాన్స్. నేను ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే చేయెత్తుతారు మీరు. అంతే, నాకు తెలుసు అని చెప్తారు. అందులోకి వెళ్ళి నేను ఎంచుకొని నేను లోపలికి పిలుస్తా. మొత్తం 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. కానీ ఈ టీవీ 30 ఇలా పడితే 2000 రూపాయలు నీకు ఇచ్చేస్తా. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. భారతదేశంలో తొలి మహిళా బస్ డిపో ఎక్కడ ఏర్పాటు చేశారు? లోపలికి రండి, మీ పేరు చెప్పండి. నా పేరు మైథిలి ప్రియాంక. తొలి మహిళా బస్ డిపో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢిల్లీలో అనుకుంటున్నా. ఢిల్లీ? హౌ? ఎలా అంటే? ఇట్స్ అ క్యాపిటల్ కాబట్టి అక్కడ చేశారేమో ఎంకరేజ్ చేయడానికి అని అనుకుంటున్నా. ఓకే, ఢిల్లీలో చేస్తే ఎక్కువ అందరికి తెలుస్తుంది. Yeah. ఇట్స్ నేషనల్ క్యాపిటల్ కాబట్టి అని అంటారు. యా. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 3, 2, 1 పైకి. ₹1000. 1000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. మనము 2000 మొట్టమొదటి సెల్ఫీ ఫోటో, మొదటి సెల్ఫీ ఏ సంవత్సరం తీయబడ్డది? మీ అందరి కోసం ఈజీ చేస్తా. ఇయర్ చెప్పకండి, తెలిస్తే చెయ్యెత్తండి, ఆన్సర్ చెప్పకండి. చెయ్యెత్తండి అంతే. మేడం బ్లూ సారీ మేడం ముందుకు రండి, మీ పేరు చెప్పండి. నా పేరు స్వప్న. స్వప్న గారు చెప్పండి. 18. ఎందుకంటే సినిమాల్లో చూసాంగా మనం, వాళ్ళు కెమెరా ఉల్టా పెట్టి తీసుకోవడం ఫోటోస్, అది సెల్ఫీ అవుతుందిగా మరి. ఎగ్జాక్ట్లీ దట్స్ ది రైట్ ఆన్సర్. 1839 లో ది ఫస్ట్ సెల్ఫీ తీయడం జరిగింది. 1839, 1839 లో. ఓకే, 18 అని చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్ కాబట్టి ₹500. కంగ్రాచులేషన్.
నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి, చాలా ఈజీ. ఒక జంతు ఊపిరి తీసుకోకుండా 7 hours 7 గంటలు బతుకుండగలుగుతుంది. రండి మేడం. ఎస్ మేడం, మీ పేరు? వినండి. వీణా గారు చెప్పండి. తాబేలు. రాంగ్ ఆన్సర్. అది తాబేలు కాదు, మీరు తా కింద ఒత్తు పెట్టారు. ఇట్స్ తాబేలు. రైట్ ఆన్సర్. చెక్ యువర్ అదృష్టం. ఇట్ ఇస్ తాబేలు. రైట్ ఆన్సర్. ఒక తాబేలు టర్టిల్ కెన్ లివ్ 7 గంటలు ఊపిరి తీసుకోకుండా కూడా. వేసేయండి. లాస్ట్ ఇంకొకటే క్వశ్చన్. మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఫోర్స్ కలిగిన దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది? ఇది రండి మేడం. ఇండియాస్ ర్యాంక్ సెకండ్. ఫస్ట్ ఏమనుకుంటున్నారు? రష్యా. ఫస్ట్ ఇస్ రష్యా. హోప్ఫుల్లీ. అంటే రష్యా ఉంది, చైనా ఉంది, యుఎస్ ఉంది. వీన్ టాక్ అబౌట్ మిలిటరీ పవర్, ఎన్ని దేశాలు ఉన్నాయి? ఓకే, నో 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 నో. రండి మేడం, మీ పేరు మేడం? రేణుకాదేవి. రేణుకాదేవి గారు చెప్పండి మేడం. ఫోర్త్ ఎలా? ఎలా అంటే అలా. ఫస్ట్ చైనా. ఓకే. సెకండ్ అమెరికా. ఓకే. థర్డ్ యుఎస్ఏ. ఫోర్త్ ఇండియా. థర్డ్ ఏం చెప్పారు? నేనే ఇంతకు ముందు చెప్పా, చైనా, రష్యా, అమెరికా. అవి 3 ఉన్నాక 4వది ఏంది మరి? ఇండియా. ఎస్, నేను ఇప్పుడు ఆవిడ వచ్చినప్పుడు అప్పుడే చెప్పాను నేను, రష్యా, చైనా, అమెరికా తర్వాత అని. ఆ 4 కరెక్ట్ చెప్పావు కాబట్టి దట్స్ రైట్ ఆన్సర్. ఇండియా ర్యాంక్స్ 4th. ఫస్ట్ ఇస్ USA, which has the most powerful military. Second is Russia. Third, China. And fourth is Mera Bharat Mahan. All right, go for it. ఈటీవీ 30 వచ్చింది అని అంటే 2000 రూపాయలు. బోడుపల్లో థర్డ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలంటే. నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, పళ్ళ సెట్టు, విగ్గు లూజ్ గా పెట్టుకోవచ్చు. ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ కి డాన్స్ చేయండి. మీరు యాక్టివ్ గా ఉన్నారని నాకు అర్థం అవుతుంది. నేను లోపల పిలిచేస్తా. మ్యూజిక్. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీది ఫ్లోరోసెంట్ గ్రీన్ అండ్ వి గివింగ్ యూ రెడ్. ఇది మీ కలర్స్. వెళ్తారు, బుట్టలో ఉన్న బాల్స్ అన్ని ఆ ట్రేలో వేసేస్తారు. ఆ ట్రేలో మధ్యలో ఒక హోల్ ఉంది, అదే మన టార్గెట్. ఓకే, ఇటువైపు నుంచి అటువైపు నుంచి సైమిల్టేనియస్ గా ఒక్కొక్కరు వస్తారు టీం నుంచి. ఉఫు 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 అనుకుంటూ ఊదుకుంటూ ఆ గోల్లో పడేయాలి. లాస్ట్ కి ఫైనల్ గా 1 minute టైం లిమిట్ అయిపోయిన తర్వాత ఈ బాస్కెట్ లో, కింద బాస్కెట్ లో ఏ ఎక్కువ కలర్ బాల్స్ ఉన్నాయో లెక్క పెడతా. ఎవరి కలర్ బాల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్. మీరు ఊదినప్పుడు ఈ బాల్ లోపల పడచ్చు, నేను కౌంట్ చేస్తా. మీరు ఊదినప్పుడు ఈ బాల్ లోపల పడ్డా వీళ్ళకే పాయింట్ వస్తుంది. సో జాగ్రత్తగా ఆడండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजा रे. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడే బడు को हिलाते सोचो रे. शंभो हर शंकर जातर जातर गली गली बुरा
उनका स्टाइल क्या है मालूम कि राग पोरुस्ते साइट मार खतरनाक बीट वस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार डीजे डबल स्मार्ट बाकी गिर गई రెడ్ ఎన్నేసారు 1 2 3 4 5 అండ్ గ్రీన్ 1 2 3 4 5 6 7 8 9 రౌండ్ విన్నర్. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనికా గెలిచినందుకు విన్నర్స్ కి 3000 రూపాయలు. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనికా సిల్క్ స్మిత జయమాలిని జ్యోతి లక్ష్మి అందం బోడుపల్ 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 దే లవ్ గేమ్స్, దే లవ్ ఎంటర్టైన్మెంట్. మరోసారి ప్రూవ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటా. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.